అనేది తెరపైకి వస్తూ ఉంది అటువంటి అంశం. అయితే ఇప్పుడు ఇంకొక విషయం తీసుకుంటే పోలీసులకి ఉన్నటువంటి ఏకైక ఆధారం కుక్క. అయితే ఈ కుక్క కూడా ఆధారంగా ఉన్నటువంటి కుక్క చనిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ఆధారం లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంది అక్కడ అని చూసుకుంటే ప్రస్తుతం పోలీసులు మరొకసారి పేరెంట్స్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటున్నారు, అంటే విచారిస్తున్నారు. అంటే పాపకి గతంలో ఏదైనా ఎందుకంటే ఏకైక ఆధారం కుక్క చనిపోయింది. ఇప్పుడు ఎలాంటి ఆధారం లేదు. సరే, వారి దగ్గర మొబైల్ ఉంటేనేమో దాని ద్వారా ట్రాకింగ్ చేసుకోవచ్చు. అంటే చిన్న పాప దగ్గర మొబైల్ ఉండదు. ఆమె వెళ్ళిన మార్గం కూడా రోడ్డు మార్గంలో వెళ్తేనేమో మనకు సీసీ కెమెరాలు కనిపిస్తాయి. ఆ పాప వెళ్ళిందేమో అడవి మార్గాన, అటు దాటితే మళ్ళీ కొండ ప్రాంతం. ఓవరాల్గా చూసుకుంటే కూడా అంతా కూడా అడవి ప్రాంతం లాంటి ప్రాంతంలోనే పాప తప్పిపోయింది. ఇప్పుడు ఈ తరుణంలో పోలీసులకు సవాల్గా మారింది. అయితే ఇలాంటి నేపథ్యంలో పోలీసులు మరొకసారి చిన్నారి తండ్రిని విచారిస్తున్నారు. అంటే మళ్ళీ అడుగుతూ ఉన్నారు, మీకు ఏం జరిగింది, గతంలో మీకు ఎలాంటి ఏమైనా గొడవలు జరిగాయా వేరే వాళ్ళతో గతంలో అడిగారు. అయితే ఉన్న అటువంటి కుక్క చనిపోవడంతో వాళ్ళకి ఇక మరొకసారి వాళ్ళ తండ్రిని విచారిస్తున్నారు. చెప్పండి అని చెప్పేసి మొదటి నుండి అడుగుతున్నారు. అసలు ఏం జరిగింది, మీ కుటుంబం ఏంటిది, మీరు ఎక్కడ ఉండేవాళ్ళు, ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, గతంలో మీ బంధువులతో గొడవలు జరిగాయా, ఏదైనా విభేదాలు వచ్చాయా, మీ కుటుంబ సభ్యులు ఏదైనా గొడవలు ఉన్నాయా, గతంలో వేరే వారితో స్థానికులతో ఏదైనా పగలు కక్షలు గొడవలు లాంటివి జరిగాయా, ఏదైనా పంచాయతీలు లాంటివి లేదంటే కేసులు లాంటివి ఏమైనా మేమైనా పడ్డాయా, లేకపోతే మీరు వేరే వాళ్ళపైన పెట్టడం జరిగిందా అడగడం జరిగింది. ఏదైతే వాళ్ళ చిన్నారి తల్లి ఒక కారు విషయంలో గొడవ జరిగింది, వాళ్ళు ఏమైనా చేసుకుంటారేమో అని చెప్పేసి చిన్నారి తల్లి చెప్పింది. ఆ విషయాన్ని కూడా అడుగుతూ ఉన్నారు. మరి కారు విషయంలో గొడవ జరిగింది కదా, ఆ కారు ఏ విషయం జరిగింది, ఎందుకు జరిగింది, ఆ గొడవ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళు మీకు కలిశారా, ఏదన్నా మీపైన దాడి చేసే ప్రయత్నం ఏమైనా చేశారా అని చెప్పేసి మరొకసారి చిన్నారి తండ్రిని వాళ్ళు విచారిస్తున్నారు, అడుగుతున్నారు. అంటే ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఓప్స్ లేదు, కుక్క చనిపోయింది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారం. ఒకవైపు ప్లాన్ ఏ అమలు చేస్తూ ఉన్నారు పోలీసులు, అటవీ శాఖ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ అంతా కూడా ప్లాన్ ఏ చేస్తూ ఉంది. ఆ ప్లాన్ ఏతో పాటు ఇప్పుడు ప్లాన్ బిని అమలు చేస్తూ మరొకసారి ఇటు మొదటి వైపుగా వచ్చి చిన్నారి తండ్రిని విచారిస్తున్నారు. చిన్నారి తండ్రి దగ్గర ఇంకా విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ చిన్నారి తండ్రి వయసు కూడా చాలా చిన్నదే, మరీ ఎంత పెద్దవాళ్ళు కూడా కాదు, చిన్నవాళ్ళు కావడంతో సో వాళ్ళు చెప్పనికి వస్తాయి రాదు అని చెప్పేసి పోలీసులు క్షుణ్ణంగా అడుగుతున్నారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూసగూర్చినట్టు చెబుతూ అడుగుతూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుండి రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో మీ భార్య భర్తల మధ్య గొడవలు జరిగినాయటే కదా ఒకసారి, మరి మంచిగా ఉంటున్నారా లేదా, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. మొదటి నుండి ఇప్పుడు ఈ కేసు తప్పిపోయిన వరకు కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా అడిగి చిన్నారి తండ్రిని అయితే విచారిస్తున్నారు. అయితే దాంతోపాటుగా చనిపోయిన కుక్క ఆధారం లేదు, పోయిన తర్వాత ఇప్పుడు తండ్రిని విచారిస్తున్నారు. ఆ తర్వాత పోలీసులకి మరొక కీలకంగా ఉన్నటువంటి ఏదైనా ఉందంటే ఆధారం, అదొక చిన్నారిని చివరిసారిగా చూసిన వ్యక్తి. సో ఏదైతే చిన్నారి బయటికి పరిగెత్తిందో ఆ పరిగెత్తిన తర్వాత ఆ సమయంలో ఎవరు కూడా చూడలేదు. అయితే చిన్నారి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొండ ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఒక అన్నోన్ పర్సన్, ఆ గ్రామానికి చెందినటువంటి ఒక పెద్ద మనిషి అతను ఆ పాపను ఆ కొండ ప్రాంతంలో చూసినట. అయితే చూసిన తర్వాత ఆ పాప అరే ఎందుకు ఈ పాప ఇంత దూరం ఒక్కతే వచ్చింది, ఎవరు కూడా లేరని చెప్పేసి ఈ చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పాప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినట. అయితే అప్పుడు ఆ పాప దగ్గర ఈ పెంపుడు కుక్క కూడా ఉన్నది. అయితే
ఆ వ్యక్తి ఎవరైతే చూసిన వ్యక్తి ఉన్నారో పాప దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి పాప పైన దాడి చేయడానికి వస్తున్నాడేమో అని చెప్పేసి అనుకొని ఆ కుక్క అతనిని వెంబడించింది. అంటే గట్టిగా అరిచి గంభీరంగా చూస్తూ అతని పైకి వెళ్ళింది. అయితే కుక్క దాడి చేస్తుందేమో అన్నటువంటి భయంతో అక్కడ నుండి ఈ వ్యక్తి అక్కడ నుండి భయపడి వెళ్ళిపోయాడు. ఆ పాపని కూడా దగ్గరికి తీసుకురాలేదు, వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్పిండు, ఇక్కడ ఒక పాప ఉన్నది, నేను చూసిన ఒక్కతే ఉన్నది, మరి చిన్న పాప అని చెప్పి వెళ్ళే వరకు అక్కడ పాప లేదు, కుక్క లేదు. అంటే కేవలం 10-15 నిమిషాల గ్యాప్లోనే 15 నిమిషాల గ్యాప్లోనే మరి ఏం జరిగింది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 15 నిమిషాల పాప ఎక్కడికి వెళ్తుంది? ఎంత దూరం పరిగెత్తినా అక్కడ వెళ్ళదు, కిలోమీటర్ మేరకు అయితే వెళ్ళదు. చిన్న పాప కాబట్టి, చిన్న కాళ్ళు కాబట్టి, అంత పెద్ద అడుగులు కూడా వేయదు కాబట్టి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళాలి. మరి ఆ 15 నిమిషాల గ్యాప్లోనే ఏం జరిగింది అన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అటు కుక్క చనిపోయిన నేపథ్యంలో మరొకసారి ఇటు ప్లాన్ బితోని వస్తూ ఉన్నారు పోలీసులు. ఇటు చిన్నారి తండ్రి విచారిస్తున్నారు. దాంతో పాటుగా చిన్నారిని కొండ ప్రాంతంలో చివరిసారిగా చూసిన వ్యక్తిని కూడా మరొకసారి విచారిస్తున్నారు. ఆయన దగ్గర అడిగి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. మీరు చిన్నారిని చూసినప్పుడు మీరు అక్కడ ఎందుకున్నారు? ఆ సమయంలో మీరు పాపను ఏ సమయంలో చూసిన తర్వాత మీరు పాపని పిలిచారా? దగ్గర వెళ్తున్నప్పుడు కుక్క నిజంగానే మీ మీదకి వచ్చిందా? ఆ తర్వాత మీరు అక్కడ నుండి ఏ టైంకి వెళ్ళిపోయారు? తర్వాత ఎంత సమయం గ్యాప్లో మీరు మళ్ళీ అక్కడికి వచ్చారు? వచ్చిన క్రమంలో ఎంత టైం అయ్యింది? ఆ టైం గ్యాప్లో పాపను మీరు వెతికే ప్రయత్నం చేసిరా, లేకపోతే అక్కడ పాపను చూసి లేకపోయేసరికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా? ఇవన్నీ కూడా మళ్ళీ కూపీలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు లేదు ఆధారం. పోలీసు వాళ్ళకు ఉన్న ఆధారంతో మళ్ళొకసారి వాళ్ళు వెనక్కి వచ్చి ఇవన్నీ అడుగుతూ ఉన్నారు. చిన్నారి తండ్రితో పాటు చిన్నారిని చివరిసారిగా చూసిన వ్యక్తి ఆ పెద్ద మనిషిని కూడా అడుగుతూ ఉన్నారు. పోలీసులు విచారిస్తున్నారు, కూపీలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకొకటి చూసుకుంటే ముసలావిడ అయితే రాజమండ్రి బస్సులో ఈ చిన్నారి జాహ్నవి కనిపించిందని ఒక వృద్ధ మహిళ, ఒక ముసలావిడ చేతిలో ఆ చిన్నారి జాహ్నవి ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం. మరి నిజంగానే ఎవరైతే ఒక యూట్యూబర్ వీడియో పెడితే ఆ యూట్యూబర్ కింద ఒకరు కామెంట్ చేయడం జరిగింది, నేను చిన్నారి జాహ్నవిని చూశాను, రాజమండ్రి దగ్గర ఒక ముసలావిడ, ఇద్దరు వృద్ధ దంపతులు చిన్నారి జాహ్నవిని ఎత్తుకొని వెళ్తున్నారు, ఆ దృశ్యాన్ని చూశానని చెప్పేసి ఒక యూట్యూబ్ కింద ఒక వ్యక్తి కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఆ రకంగా కూడా చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ ఆ వృద్ధ దంపతులు ఆ అడవికి ఎందుకు వచ్చారు? లేకపోతే చిన్నారే ఆ రోడ్డు తప్పిపోయి ఆ రోడ్డు మీదకి వెళ్తే ఆ వృద్ధ దంపతులు మరి ఆ పాపను తీసుకొని వెళ్ళారా అనే విషయం కూడా చూసుకోవాలి. ఎందుకంటే మరి ఇంత జరుగుతుందా, మరి ఆ వృద్ధ దంపతులు ఎందుకు ఇవ్వట్లేదు అంటే వారిద్దరు ముసలోళ్ళట, వారికి ఎలాంటి ఆధారం కూడా లేనట్టుగా కనిపిస్తుందో. చూస్తే వారి దగ్గర మొబైల్ ఉందో లేదో, ఒకవేళ మొబైల్ ఉంటేనేమో వాళ్ళు చూసి ఇలా జరిగితే అరే ఈ పాపకి ఇట్లా అని చెప్పేసి సంబంధిత అధికారులకు చెప్తారు. వాళ్ళ దగ్గర మొబైల్ లాంటి ఏం లేదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఒకవేళ లేదు నిజంగానే వాళ్ళు కావాల్సుకునే పాపను తీసుకెళ్ళిరా అనే దానిపైన కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ముసలావిడి దగ్గర రాజమండ్రిలో కనిపించింది చిన్నారంటే మరి నిజమేనా, లేకపోతే జాహ్నవి? ఎందుకంటే చిన్నపిల్లలు కొంతమంది చూడడానికి ఒకేలాగా అనిపిస్తారు సేమ్. ఆ రకంగా ఏమన్నా అనుకున్నది అనే విషయం కూడా మనం చూసుకోవాలి. మరి నిజంగానే ఆ రాజమండ్రిలో చిన్నారి ఉందా? ఆ ముసలి దంపతులు వెతుకుంది చిన్నారి జాహ్నవినేనా, లేకపోతే ఎవరైనా చూసి ఎవరో అనుకున్నారా అనేది కూడా మనం చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతూ ఉన్నాయి. పోలీసులు అయితే మొత్తానికైతే అటు ప్లాన్ ఏతో పాటు అటు ప్లాన్ ఏలో గాలింపుతో పాటు ప్లాన్ బిలో ఇటు విచారణ చేపడుతున్నారు. ఇటు చిన్నారి తండ్రిని అదేవిధంగా చివరిసారిగా చూసిన వ్యక్తిది విచారిస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆధారం కుక్క చనిపోయింది కాబట్టి మరొకసారి ఈ రకంగా వాళ్ళు వెనకకి వచ్చి మొదటి నుండి మరొకసారి ఆ విధంగా విచారిస్తున్నారు. క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా